నమ్మిన సిద్ధాంతానికి నిలువుటద్దం. తండ్రి బాటలోనే తనయుడు. రాజకీయ అరంగేట్రం నుంచి బడుగు బలహీన వర్గాల కోసం పరితపించే తత్వం. ఏ పార్టీలో ఉన్నా తండ్రి మాదిరి ప్రజలతో మమేకం అవ్వడం అలవాటు చేసుకున్న నేత. తాజా ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశాడు. దీంతో పార్టీ అధినాయకత్వం తనకి ఉన్నత పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గానీ ఎమ్మెల్సీగా గానీ లేని ఆయనకు పార్టీ కల్పించబోయే పదవేంటి? అసలు ఆ యువనేత ఎవరు? వంగవీటి ఆ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైబ్రేషన్. నికార్సైన ప్రజాప్రతినిధికి నిలువుటద్దం వంగవీటి మోహనరంగ. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన రాధాకృష్ణ 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014 రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమవ్వడంతో రాధాకృష్ణ వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి మరోసారి ఓటమి చెందారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్తో విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకొచ్చారు. కొంతకాలం తర్వాత టీడీపీలో చేరారు. అప్పట్లో దీనిపై రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ వాటిని లెక్క చేయకుండా టీడీపీలోనే కొనసాగారు. ప్రస్తుతం టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వంగవీటి రాధాకృష్ణ. తాజా ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఎనలేని కృషి చేశారు. కోస్తా జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేసి వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమలో కూడా తన తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతల దృష్ట్యా అక్కడ కూడా పర్యటించి పార్టీ విజయం కోసం తన వంతు సాయం అందించారు. వంగవీటి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అభిమాన గణముంది. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని వ్యక్తిగా, రంగా తనయుడిగా రాధాకృష్ణకు సముచిత స్థానం కల్పించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కూడా లేని రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా నియమించే ఆలోచన టీడీపీ అధినాయకత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. 5 ఏళ్లు పార్టీ కోసం పనిచేసినందుకు శ్రమకు తగ్గ ఫలితం దక్కిందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వంగవీటి అభిమానుల్లో ఆనందం నెలకొంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో వంగవీటి రాధాకి గట్టి పట్టుంది. ఈ కోణంలో కూడా రాధాకృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వంగవీటి కుటుంబం చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. రంగా సైతం ఎమ్మెల్యేగా గెలుపొందారు. రంగా సతీమణి రత్నకుమారి కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రంగా సోదరుడు శోభన చలపతిరావు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలలో వంగవీటి కుటుంబానికి మంత్రి పదవి దక్కలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై వంగవీటి అభిమానులకు ఇప్పటికీ అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ పార్టీ 1994లో ఘోరంగా ఓడిపోవడానికి వంగవీటి కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణం అనే చర్చ అప్పట్లో జరిగింది. ఆ ఎన్నికల్లో వంగవీటి అభిమానులు ఎక్కువ మంది కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అందుకే అప్పటి వరకు ఎప్పుడూ ఏపీలో అంతా ఘోరంగా ఓడని కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. వంగవీటి కుటుంబానికి ప్రజల్లో అప్పట్లో అంత ఆదరణ ఉంది. మరలా రాధాకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో మళ్లీ వంగవీటి అభిమానుల్లో కదలిక వచ్చింది. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ ఇప్పుడు రాధాకృష్ణకు మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకా 2కి చోటు కల్పించవచ్చు. పైగా ప్రస్తుతం 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు రానున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ క్రమంలో వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి రానుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ పోటీ పడే పరిస్థితి లేదు. దీంతో ఖాళీలు ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానాలలో కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రాధాకృష్ణకు ఒక స్థానాన్ని కేటాయించనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో రాధాకృష్ణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే అదే మొదటిది అవుతుంది. చూడాలి మరేం జరుగుతుందో.